మొన్నటిదాకా స్వచ్ఛ బయో, గోడి ఇండియా, ఇప్పుడు ఉర్సా క్లస్టర్స్, వీటి వెనక ఏం వ్యవహారం జరుగుతుంది మాట్లాడదాం. ఇవాళ మనతో పాటు చర్చలో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నేత సతీష్ రెడ్డి గారు. గుడ్ ఈవినింగ్ అండి సతీష్ గారు. ఏం జరుగుతుందంటారు ఈ ఫేక్ పెట్టుబడుల వెనక? ఎందుకంటే తాజాగా ఉర్సా క్లస్టర్కి సంబంధించి ఏ స్థాయిలో తెలంగాణ ఏపీకి సంబంధించి దాదాపు 10,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఎంఓయూలు చేసుకున్నామని చెప్తున్నారు. కానీ వీటన్నిటి వెనుక ఏ వ్యవహారం నడుస్తుంది అనుకోవాలి? గుడ్ ఈవినింగ్ స్వేచ్ఛ గారు, టీ న్యూస్ ప్రేక్షకులు. తెలంగాణలో పెట్టుబడుల మీద చర్చ. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు 8 దేశాలు సందర్శించి అక్కడ రకరకాల పెట్టుబడులు వచ్చినాయని దాదాపు దావోస్లో అయిన కొత్తలో 2024 జనవరిలో అండ్ దుబాయ్ ఇట్లా రకరకాల పోయి దాదాపు 1,78,000 కోట్లు వచ్చినాయని చాలా పెద్ద ప్రచారం చేసుకున్నారు, హోర్డింగ్లు వేసుకున్నారు. కోట్ల రూపాయలు ఒకసారి ఆలోచి ఇప్పుడు 14 నెలలు అయింది. ఈ 14 నెలల్లో వాళ్ళు ప్రకటించి కోట్ల పెట్టుబడులు కనుక తెలంగాణలో ల్యాండ్ అయ్యి ఉంటాయి ఇప్పటి వరకు ఎన్ని లక్షల ఉద్యోగాలు రూపకల్పన జరిగి ఉండాలి? ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాల అవకాశాలు? సరే, ల్యాండ్ కాలేదు అంటే చెప్పడం ఎట్లుందంటే వీళ్ళ ప్రచారం పెట్టుబడులు ఫుల్, ఉద్యోగాలు నిల్లు. అది అంటే అన్ని ఫేక్ కంపెనీలు, ఫేక్ పెట్టుబడులు. చాలా వరకు ఇప్పటి వరకు చూస్తే మనం అనుకున్నట్టు దాంట్లో ఒక 10% పెట్టుబడులు కూడా తెలంగాణకు రాలేదు. ఇది నేను ఉట్టిగా మాట్లాడట్లేదు, మీకు ఆధారాలతో సహా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. నేను 2,20,000 కోట్లు కేవలం దావోస్ పర్యటనలోనే ప్రకటిస్తే ఈ 2,20,000 కోట్లలో ఇప్పటి వరకు 10% పెట్టుబడులు కూడా ఇక్కడ రాకపోవడం అనేది చాలా దారుణమైన విషయం. ఈ విషయంలో నేను ఒక్కసారి మీకు ఒక పేపర్ చూపించి చెప్పదలుచుకున్నాను. నేను మనం చూస్తే మనకి టిఎస్ ఐపాస్ అనే ఒక వెబ్సైట్ ఉందండి. ఇది అఫీషియల్ వెబ్సైట్, ప్రభుత్వ వెబ్సైట్, గవర్నమెంట్ వెబ్సైట్. ఇందులో ఏది మనం దాచాల్సిన అవసరం లేదు, చెప్పాల్సింది ఏది అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ టిఎస్ ఐపాస్ చూస్తే ఎట్లుంటదంటే ప్రతి సంవత్సరం తెలంగాణకి ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి, ఎన్ని పెట్టుబడులు ఇక్కడ పెట్టారు, ఆ ఇండస్ట్రీస్ లో ఎన్ని ఉద్యోగాల కల్పన జరిగింది ఇప్పటి వరకు అనేది ప్రతి సంవత్సరం టిఎస్ ఐపాస్లో తెలంగాణ ప్రభుత్వం దీంట్లో అప్డేట్ చేస్తుంటుంది. అయితే ఇందులో చూస్తే మనం 2014-15 ఎప్పుడైతే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం వచ్చి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేటీఆర్ గారు ఇండస్ట్రీస్ మినిస్టర్గా ఉండి టిఎస్ ఐపాస్ తీసుకొచ్చినప్పటి నుంచి కూడా ఈ టిఎస్ ఐపాస్ వెబ్సైట్లో మన తెలంగాణకు వస్తున్న పెట్టుబడులన్నీ కూడా ఇందులో ప్రతి సంవత్సరం కూడా చెప్పొచ్చు. అంటే ఇది అఫీషియల్ డేటా అని మీకు చెప్పదలుచుకునే ఈ సందర్భంలో. సో దీంట్లో మనం చూస్తే ఒకటి 2015 నుంచి ఇప్పుడు 2025 వరకు కూడా కొంత డేటా చూస్తే మనకి మొదటి డేటా చూస్తే 2015లో 1,526 కంపెనీలు, ఇండస్ట్రీస్ వచ్చినాయి. అంటే అన్ని ఇండస్ట్రీస్ వచ్చినాయి. అప్పుడు ఆ ఫైనాన్షియల్ ఇయర్లో 2015-16 ఫైనాన్షియల్ ఇయర్లో 28,954 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి. అప్పుడు ఆ సంవత్సరంలో మనం చూస్తే 94,196 ఉద్యోగాల కల్పన జరిగిందని ఈ వెబ్సైట్లో పెట్టున్నది. ఇప్పటికి కూడా ఇదే సమాచారం ఉంది. ఇప్పుడు మీరు ఈ వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఫస్ట్ ఇదే కనపడుతుంది. కాబట్టి అప్పటి నుంచి మనం ఒక్కసారి చూస్తే 2016-17లో చూస్తే 1,697 కంపెనీలు రావడం, 33,493 కోట్ల పెట్టుబడులు రావడం, 95,000 ఉద్యోగాల కల్పన జరిగింది. అట్లా 2017-18లో చూస్తే 2,789 కోట్లు, 57,661 కోట్ల పెట్టుబడులు, 2,73,000 ఉద్యోగాలు. ఇట్లా అన్నీ చూస్తే ఇప్పటి వరకు ఈ 10 సంవత్సరాల్లో మన తెలంగాణకి ఈ సంవత్సరంతో కూడా కలిపితే
మనకు వచ్చింది ఎంత అంటే దాదాపు 26,817 కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టినాయి, కొత్తగా ఏర్పడ్డాయి. దాంతో మనకు వచ్చిన పెట్టుబడులు చూస్తే 2,97,788 కోట్లు, అంటే దాదాపు 3 లక్షల కోట్లు వచ్చినాయి అనుకుందాం. ఇప్పటి వరకు జరిగిన ఎంప్లాయ్మెంట్ చూస్తే ఈ పెట్టుబడులతో మనకు వచ్చింది 18,72,438 ఉద్యోగాల కల్పన జరిగింది. ఇక్కడ కొత్త ఉద్యోగాలు వచ్చినాయి. అయితే దీంట్లో 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నది పక్కన పెడితే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారి పాలనలో వచ్చిన ఉద్యోగాలు కానీ ఇండస్ట్రీస్ కానీ పెట్టుబడులు కానీ ఒక్కసారి చూస్తే మనం ఇప్పుడు దాదాపు 2,000 ఇండస్ట్రీస్ అంటే 2,000 కంపెనీలు వచ్చినాయి ఈ 14 నెలల టైంలో. దీంట్లో వచ్చిన పెట్టుబడులు చూస్తే 12,337 కోట్లని ఈ వెబ్సైట్లో టీఎస్ ఐపాస్ వెబ్సైట్లో గవర్నమెంట్ అఫీషియల్గా పెట్టిన డేటా ఇది. దీంట్లో వచ్చిన ఉద్యోగాలు ఎన్ని అనే వాళ్ళు ఒకసారి చూస్తే 42,296 ఉద్యోగాలు వచ్చినాయని వాళ్ళే పెట్టారు ఈ 14 నెలల్లో చూస్తే. అంటే అంతకుముందు కేటీఆర్ గారి హయాంలో, కేటీఆర్ గారు ఇండస్ట్రియల్ మినిస్టర్గా ఉండి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో 9 సంవత్సరాల కాలంలో మనం చూస్తే 25,000 ఇండస్ట్రీస్ వచ్చినాయి. అంటే యావరేజ్గా సంవత్సరానికి 2,794 ఇండస్ట్రీస్ మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చినాయి. అదేవిధంగా పెట్టుబడులు చూస్తే 2,85,000 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. అంటే యావరేజ్గా సంవత్సరానికి 31,700 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. అట్లనే ఉద్యోగాలు చూస్తే 18,30,142 ఉద్యోగాలు వచ్చినాయి కేటీఆర్ గారి హయాంలో. యావరేజ్గా చూస్తే ప్రతి సంవత్సరం కనీసం అంటే 2 లక్షల ఉద్యోగాలు సమానంగా చూస్తే, అంటే ఒక సంవత్సరం ఎక్కువ తక్కువ 90,000 ఒకసారి ఫస్ట్ అంటే మన రాష్ట్రం మొదలైన కొత్తలో కాబట్టి అప్పుడప్పుడే మళ్ళీ మనం అన్నీ సర్దుకొని ఇన్వెస్టర్లతో మాట్లాడడం, విదేశాలకు పోవడం, మాట్లాడడం, వాళ్ళని ఒప్పియడం, అంతకుముందు పవర్ కట్స్ ఉండడం, పవర్ హాలిడేస్ ఉండడం, ఇవన్నీ ఉన్న తర్వాత మళ్ళీ కొత్తగా మనం గవర్నమెంట్ వచ్చిన తర్వాత పవర్ కట్స్ని తీసుకోవడం, 24 అవర్స్ పవర్ తీసుకోవడం, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం, ఇవన్నీ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్. సతీష్ గారు అంటే గతంతో కంపేర్ చేసుకుంటే గతంలో ఉన్న ఇబ్బందులు ఏవి రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చేటప్పటికి ఏ ఇబ్బందులు లేవు, అంతా సాఫీగా జరిగిపోతుంది. ఇప్పటి వరకు మీరు చెప్పిన డేటా ప్రకారంగానే చూసుకుంటే గనక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఏ మేరకు పెట్టుబడులు వచ్చినాయి, ఏ మేరకు ఉద్యోగాలు వచ్చినాయి అనే దానికి సంబంధించి ఒకసారి క్లియర్గా గమనిస్తే అనేక అనుమానాలు కలుగుతున్నాయి. మరి ఈ పెట్టుబడులకు సంబంధించి గతంలో కంటే మేము ఎక్కువ పెట్టుబడులు తీసుకొస్తున్నామని నెంబర్ చెప్పుకోవడానికి బాగా ఎక్కువ తాపత్రయపడుతున్నట్టు కనిపిస్తుంది రేవంత్ సర్కార్. మరి ఈ పెట్టుబడులన్నీ కూడా ఏమైపోతున్నాయి, మరి ఏ మేరకు ఉపయోగపడుతున్నాయి అనే ఒక ప్రశ్న రేకెత్తుతుంది. సతీష్ రెడ్డి గారు, ప్రధానంగా ఇప్పటి వరకు చూసిన డేటా ప్రకారం చూస్తే రేవంత్ సర్కార్ చెప్తున్న లెక్కలన్నీ బట్టి చూస్తే పెద్ద స్థాయిలో ఉద్యోగాల కల్పన జరగాలి, పెద్ద స్థాయిలో అభివృద్ధి జరగాలి, కానీ అవేమీ కూడా కనిపించని పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో ఈ పెట్టుబడులు ఫేక్ పెట్టుబడులు అనే దానికి సంబంధించి చాలా క్లియర్గా కనిపిస్తున్న సిచ్యువేషన్, మరి ఎటువంటి నష్టం జరుగుతుంది ఇట్లా ఫేక్ పెట్టుబడుల పేరుతో ప్రజల్ని మోసం చేస్తే? అదే చెప్తున్నానండి, విదేశీ గడ్డ పైన మన తెలంగాణ పరువు తీస్తున్నారు. ఇంతకుముందు కేటీఆర్ గారు పోయి తెలంగాణ ఎట్లా ఉంది, ఎంత డెవలప్ అవుతుంది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి వివరించి పెట్టుబడులు తీసుకొచ్చిన వేదికలపైనే ఈరోజు మనం ఎట్లా అయిపోయిందంటే అబద్ధాలు చెప్పడం, ఎట్లా పడితే అది మాట్లాడడం, ఏదో మాట్లాడి జోకర్ పనులు చేస్తున్నారు. అయితే ఇంతకుముందు మీకు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ నేను టీఎస్ ఐపాస్ డేటా చెప్తున్నాను. అయితే వారు చెప్పినట్టు ఈ రెండే చెప్తున్నాను నేను. దావోస్లో ప్రకటించిన 2024లో ప్రకటించిన 42,000 కోట్లు కానీ, ఈ 2025 దావోస్లో ప్రకటించిన 1,78,000 కోట్లు, మొత్తం కలిపితే 2,20,000 కోట్ల చూస్తే ఎన్ని ఉద్యోగాలు రావాలి, 2,20,000 కోట్ల చూస్తే వాళ్ళు పెట్టింది ఏంటంటే వాళ్ళ డేటా ప్రకారం 12,000 కోట్లు మాత్రమే వచ్చినాయి, 42,000 ఉద్యోగాల కల్పన మాత్రమే జరిగింది అంటున్నారు. దీనికి 100 కోట్ల ఖర్చు పెట్టి మళ్ళీ అడ్వర్టైజ్మెంట్లు కూడా చేసుకున్నారు. ఇది కూడా చూడొచ్చు. నేను ఒకరోజు ఎయిర్పోర్ట్లో చూసిన ఈ యాడ్ చూసిన నేను. ఈ ఎయిర్పోర్ట్లో ఏమని ఉందంటే, కంగ్రాచులేషన్స్ టు ఏ రేవంత్ రెడ్డి డి శ్రీధర్ బాబు, 1,78,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్లు ఎట్ దావోస్ సమిట్ అని పెట్టుకున్నారు. అసలు ఎవరు కంగ్రాచులేషన్ చెప్తున్నారు ఇందులో? ఇక్కడ ఉన్న ఫోటోలు రేవంత్ రెడ్డి శ్రీధర్ బాబువే, బట్టి విక్రమార్క ఉన్నాయి.
ఇలా చెప్తున్నది ఎవరు, చెప్పించుకుంటున్నది ఎవరు అసలు? ఇవి కంగ్రాచులేషన్స్. ఇది మన తెలంగాణని ఒక సర్కస్ లాగా, ఎంత జోకర్స్ సర్కస్ ఎట్లయితే చేస్తారో నవ్వుల పాలు చేస్తున్నారు తెలంగాణ అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఇక తర్వాత చూస్తే ఇప్పటివరకు మీకు చెప్పినట్టు ఇప్పటివరకు చెప్పిన 2 లక్షల కోట్ల పెట్టుబడులు అనేది బోగస్ అనేది క్లియర్గా అర్థమైంది. అంటే దాంట్లో 10% అంటే కనీసం 20,000 కోట్లు కూడా ఇప్పటివరకు తెలంగాణకి రాలేదు అనేది క్లియర్గా టీఎస్ ఐపాస్ వెబ్సైటే చెప్తున్నది. అఫీషియల్ వెబ్సైట్, అఫీషియల్ గవర్నమెంట్ వెబ్సైటే చెప్తున్నది. ఇక చూస్తే ఇప్పుడు ఎట్లున్నదంటే ఇప్పుడు జపాన్లో తిరుగుతున్నారు. అంటే ఇంతకుముందు మనం చూసినాం ఒకసారి యుఎస్లో పర్యటించినప్పుడు స్వచ్ఛ బయో ఒకటి వాళ్ళ తమ్ముడి కంపెనీనే 1000 కోట్లు పెట్టుబడి పెడుతుందని ఆ కంపెనీకి 100,000 ఎకరాలు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. మనం బీఆర్ఎస్ పార్టీ దాన్ని ఖండించడం, దాన్ని ఎక్స్పోజ్ చేయడంతో దాన్ని బ్యాక్ తీసుకున్నారు. ఆ తర్వాత గోడీ ఇండియా 8,000 కోట్ల పెట్టుబడి పెడుతుంది, 6,000 ఉద్యోగాలు వస్తున్నాయని గోడీ ఇండియా అనేది ఒక దాన్ని తీసుకున్నారు. కానీ ఆ కంపెనీ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చూస్తే 1,50,00,000 ఉన్న కంపెనీ 8,000 కోట్ల పెట్టుబడి పెడుతుందని ఒక్కసారి చెప్పడం, దాని ప్రాఫిట్ 27 లక్షలు చూపించారు. దాని తర్వాత చూస్తే ఇప్పుడు మొన్న చూస్తే ఉర్స్ క్లస్టర్స్ అని అసలు ఊరు లేదు పేరు లేదు కంపెనీ ఎంత దారుణం అంటే ఇది అంత దూరం పోయి అందరినీ తీసుకొని పోయి కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళు చేసిన పని ఏంటంటే సెప్టెంబర్ 2024 సంవత్సరంలో యుఎస్లో పుట్టిన కంపెనీ కనీసం దానికి ₹1 కోటి కూడా 10 కోట్లు ఉన్నట్టుంది. 10 కోట్ల క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఉన్న కంపెనీ 5,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతుందని దుర్మార్గంగా ప్రకటించి ఇన్ని ఉద్యోగాలు కల్పిస్తామని అంటే ఇక్కడ అప్పనంగా వీళ్ళకి భూమి కట్టబెట్టాలని ఖచ్చితంగా షెల్ కంపెనీలని ఫేక్ కంపెనీలని సృష్టించి తెలంగాణలో ఉన్న భూమిని తెలంగాణలో ఉన్న భూములన్నింటినీ కూడా వాళ్ళకి కట్టబెట్టి ఏదో ప్రయత్నం చేస్తున్నారు. నాకు అనిపిస్తుంది, నా ఉద్దేశం ఏంటంటే వీళ్ళు ఈ విదేశాలు తిరిగి ఇలాంటి బోగస్ కంపెనీలతోని ఒప్పందాలు చేసుకుంటుంటే వీళ్ళు ఇక్కడ ఉన్న కమిషన్లు తీసుకుపోయి అక్కడ పెట్టుబడులు పెట్టి దాన్ని వైట్ మనీ చేసుకోవడానికి చేసే సతీష్ గారు, ప్రధానంగా కనీసం 10 కోట్ల షేర్ క్యాపిటల్ కూడా లేని ఈ కంపెనీ మరి ఏపీ తెలంగాణ 2 స్టేట్స్కి కలిపి కూడా మరి 10,000 కోట్ల పెట్టుబడులు ఎక్కడ పెడుతుంది, ఏం చేస్తుంది అనేదే ప్రధానంగా క్వశ్చన్ వస్తుంది. దీంట్లో మెయిన్గా సెల్ఫ్ ప్రాఫిట్ ఎజెండాగా ఇదంతా కూడా నడుస్తుంది అనే అనేక అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఖచ్చితంగా అండి, గురు శిష్యులు ఇద్దరు కలిసి ఏమైనా చేస్తున్నట్టే కనిపిస్తుంది. అక్కడ ఏపీలో 59 ఎకరాలు ఇచ్చారు, ఇక్కడ కూడా కొంత ల్యాండ్ ఇవ్వడానికి ఒప్పందం చేసుకున్నారు. అసలు ఆ కంపెనీ ఏం చేస్తుందో తెలియదు, ఎందుకు ఇస్తున్నారో తెలియదు. అది కూడా కొంచెం లోతుగా ఇంకా దాని మీద స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. ఈలోపు మనం దీన్ని బట్టబయలు చేసినాం కాబట్టి రేపు దాన్ని కూడా స్వచ్ఛ బయో లాగానే దీన్ని కూడా ఆపేస్తారేమో అని డౌట్ ఉంది. అయితే ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్నది కూడా ఒకటి మీకు చెప్పదలుచుకున్న ఈ సందర్భంగా, జపాన్ టూర్ నడుస్తుంది. జపాన్ టూర్లో ఏముంది, మారుబేని కార్పొరేషన్ అని నిన్ననే 1000 కోట్ల పెట్టుబడి ఒకటి ప్రకటించారు. 30,000 ఉద్యోగాలు వస్తాయని నిన్ననో మొన్ననో ప్రకటించారు. అక్కడ 1000 కోట్ల కంపెనీ ఇన్వెస్ట్మెంట్, 30,000 ఉద్యోగాలు అంటే 30,000 ఉద్యోగాలు అంటే ఒక్కొక్కరికి మినిమం వేజెస్ లాగా చూసుకున్నా కూడా ఒక్కొక్కరికి 20,000 రూపాయలు నెలకి ఇస్తే 30,000 మందికి చూస్తే 60 కోట్ల రూపాయల శాలరీస్ ఇవ్వాలి నెలకి. అంటే సంవత్సరానికి దాదాపు 700-800 కోట్ల శాలరీస్ ఇచ్చే కంపెనీ ఎన్ని కోట్ల పెట్టుబడి పెట్టాలండి? ఇక్కడనే మనకు అర్థమవుతుంది ఈ మారుబేని కార్పొరేషన్ కూడా ఒక బోగస్ కంపెనీ. అంటే దీని కంపెనీ గురించి కూడా మనం కొంత తెలుసుకోవాలి. ఈ కంపెనీ ఇప్పటి వరకు ఇండియాలో అలోన్గా అంటే ఒంటరిగా ఈ కంపెనీ స్వతంత్రంగా ఒక్క పెద్ద ప్రాజెక్టు కూడా చేయలేదు. అలాంటి కంపెనీతో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం జపాన్ పోయి ఒప్పందం చేసుకుంది. ఇప్పటి వరకు వీళ్ళు ఇండియాలో చేసిన ప్రాజెక్టులన్నీ కూడా జేవీ వెంచర్సే. అదే కాకుండా ఈ మారుబేని మాతృ సంస్థ ఏదైతే జపాన్లో ఉందో ఈ కంపెనీ మీద కొన్ని అలిగేషన్స్ కూడా ఉన్నాయి. ఇప్పటివరకే కేసులు అయినాయి. జడ్జి కూడా వీళ్ళకి బ్రైబింగ్ కేసు కింద నైజీరియాలో వీళ్ళు 6 బిలియన్ ప్రాజెక్ట్ ఒకటి న్యాచురల్ గ్యాస్ కాంట్రాక్ట్ ఒకటి తీసుకొని దాంట్లో $88 మిలియన్ అంటే దాదాపు 800 కోట్ల బ్రైబ్ అంటే లంచం ఇచ్చిర్రు అనే దాని కింద వీళ్ళకి ఏదో బ్రైబ్ ఇచ్చిర్రని కోర్టు ఫైన్ కూడా వేసింది 2014లో. 2012లో ఈ కాంట్రాక్ట్ వచ్చింది నైజీరియాలో. 2014లో
$88 మిలియన్ ఫైన్ పడింది వీళ్ళకి. యుఎస్లో కోర్టు ఫైన్ వేసింది. ఎందుకు వేసింది అంటే వీళ్ళు లంచం ఇచ్చిర్రు అనే దాని మీద, ఆ అలిగేషన్ మీద కోర్టులో ప్రూవ్ అయింది. దానికి వాళ్ళకి ఫైన్ వేయడం జరిగింది. అలాంటి కంపెనీతోని ఈరోజు ఒప్పందం చేసుకున్నారు ఇండియాలో. అంటే ఒక పక్క చూస్తే బ్యాగులు మోసేటోళ్ళు, బ్యాగులు ఇచ్చేటోళ్ళు, వీళ్ళిద్దరు కలిపి ఒప్పందం చేసుకున్నట్టు కనపడుతుంది. సతీష్ గారు, అంటే ప్రధానంగా ఎందుకు రేవంత్ రెడ్డి సర్కార్ వివాదాస్పద కంపెనీలు కావచ్చు, షెల్ కంపెనీలు కావచ్చు, వీటితో కార్యకలాపాలకు మాత్రమే ఇష్టపడుతుంది? సతీష్ గారు, ప్రధానంగా రేవంత్ సర్కార్ ఎందుకు వివాదాస్పద కంపెనీలు కావచ్చు, షెల్ కంపెనీస్ కావచ్చు, వీటితోనే పెట్టుబడులకు సంబంధించి కార్యకలాపాలు కొనసాగిస్తూ వస్తుంది అనేది ప్రధాన ప్రశ్న. ముఖ్యంగా ప్రభుత్వానికి ప్రజల అభివృద్ధి కావచ్చు, రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి లేదు, కేవలం సొంత అభివృద్ధి మీదనే దృష్టి ఉందనేది క్లియర్గా కనిపిస్తోందా? అవునండి, ఇప్పటి వరకు నేను చెప్పిన ఇవన్నీ కూడా చూస్తే స్వచ్ఛ బయో కానీ, గోడి ఇండియా కానీ, నిన్న మొన్న జరిగిన దావోస్లో జరిగిన ఉర్స్ క్లస్టర్స్ కానీ, ఈరోజు ఇప్పుడు నేను చెప్పిన నిన్న జపాన్లో, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రజెంట్ జపాన్లో ఉన్నారు, జపాన్లో జరిగిన ఈ కంపెనీ హిస్టరీ కూడా చూస్తే, మారుబేని హిస్టరీ కూడా చూస్తే లంచాల కంపెనీ అనేది చాలా క్లియర్గా కనపడుతుంది. దాదాపు 800 కోట్ల లంచం ఇచ్చింది. $6 బిలియన్ దాదాపు 800 కోట్ల 1000 కోట్ల ఫైన్ వేసింది కోర్టు. అంటే అలా అది ఎలాంటి కంపెనీ మనకు అర్థమవుతుంది. అంటే ఇదంతా చూస్తే ఎట్లుందంటే తెలంగాణలో సంపాదించిన సొమ్ముని విదేశాలకు ఎట్లా తరలించాలనే దాని మీద వీళ్ళు విదేశాల్లో తిరుగుతున్నట్టు కనపడుతుంది. మనం చూస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం కేటీఆర్ గారు హయాంలో, కేటీఆర్ గారు ఇండస్ట్రియల్ మినిస్టర్గా ఒక్కొక్క దేశానికి వెళ్ళి ఒక్కొక్క ఇండస్ట్రీతో మాట్లాడి ఉద్యోగాల కల్పన ఎట్లా చేసిందంటే, ఇప్పుడు నేను వరంగల్లో ఉన్నానండి, ఇక్కడ నుంచి కొద్ది దూరంలోనే కైటెక్స్ కంపెనీ ఆ రోజు తీసుకురావడానికి వారు కోవిడ్ టైంలో కూడా ఆ కైటెక్స్ని ఒప్పియడానికి 2-3 సార్లు వాళ్ళతో మాట్లాడి ఒప్పించి, ఒక ఎట్లా అంటే ఒక కంపెనీ సీఈఓ ఎట్లయితే కష్టపడతాడో ఆ కంపెనీకి బిజినెస్ తెచ్చుకోవడానికి, అట్లా కేటీఆర్ గారు తెలంగాణకి పెట్టుబడులు తీసుకురావడానికి అట్లా కష్టపడ్డాడని నా మాటల్లో నేను చెప్పట్లేను, ఆ కైటెక్స్ సీఈఓనే, చైర్మన్ గారే స్వయంగా తెలంగాణలో చెప్పిండు, నేను తెలంగాణకు వస్తున్నా అంటే దానికి కారణం ఒకే ఒక్కరు కేటీఆర్ గారు అని. ఆ కంపెనీ ఈరోజు 25,000 ఉద్యోగాల కల్పన నిన్నగాక మొన్న నోటిఫికేషన్ ఇచ్చింది ఇక్కడ. అంటే ఆ చుట్టుపక్కల ఊర్లలో అందరికి కూడా దాదాపు 25,000 మంది యువతకి ఉద్యోగం జరుగుతుంది. అలాంటి కంపెనీలు తెలంగాణకు రావాలి కానీ ఇలాంటి ఫేక్ కంపెనీలు కాదు. అంటే ఇక్కడ ఈరోజు మనం చూస్తే ఎట్లున్నదంటే, తెలంగాణ రాష్ట్రం అనేది బీఆర్ఎస్ పార్టీకి ఇల్లు లాంటిది, సొంత ఇల్లు లాంటిది. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ అనేది పరాయి ఇల్లు. అంటే సొంత ఇల్లుని కాపాడుకుంటాం, సొంత ఇంటిని ఏం తెచ్చుకోవాలి బయట నుంచి అని చూసుకుంటాం. అట్లా బీఆర్ఎస్ పార్టీ వ్యవహరించింది. కానీ ఈరోజు కాంగ్రెస్ను చూస్తే పరాయి ఇల్లు లాగా చూస్తుంది తెలంగాణని. అంటే పక్కింటోని దగ్గర ఎంతసేపు ఏం దొబ్బుదాము, వాళ్ళ దగ్గర నుంచి ఏం లాక్కుందాము, ఏం సంపాదించుకుందాం, మన ఇంటిలో ఏం కూడబెట్టుకుందాం అనే విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ, పెద్దలు కానీ, ఢిల్లీ పెద్దలు కానీ వ్యవహరిస్తున్నారు. అంటే తెలంగాణ నుంచి ఢిల్లీకి మూటలు మోయడం తప్ప ఢిల్లీ నుంచి తెలంగాణకు కానీ, విదేశాల నుంచి తెలంగాణకు కానీ ఏం వస్తలేదు. అందుకే సతీష్ గారు, ఒక్క డౌట్ ప్రధానంగా వస్తుంది. ఎందుకంటే ఈ ఫేక్ పెట్టుబడులకు సంబంధించి, షెల్ కంపెనీస్కి సంబంధించి అన్ని డీటెయిల్స్ బట్టబయలైపోతున్నాయి. 1 by 1 అన్ని కూడా ప్రజలకు అన్ని తెలిసిపోతున్నాయి. అయినప్పటికీ కూడా ఇంకా కూడా వ్యవహార శైలిని మార్చుకోవట్లేదు రేవంత్ రెడ్డి కావచ్చు, రేవంత్ రెడ్డి సర్కార్ కావచ్చు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది? అదే చెప్తున్నా అండి, తెలంగాణని దోచుకోవడమే వాళ్ళ పని కాబట్టి వాళ్ళు ఇవన్నీ ఏం అర్థం చేసుకోరు. తెలంగాణ ప్రజలను పట్టించుకోరు, తెలంగాణ కష్టాలు చూడరు, తెలంగాణ రైతుల కన్నీళ్లు చూడరు. ఈరోజు చూస్తే ఇప్పుడే మహబూబాద్ జిల్లాలో ఇక్కడ పాలకుర్తి నియోజకవర్గంలో ఒక రైతు, మహిళా రైతు 3 రోజుల నుంచి కళ్ళం దగ్గర ఉండి వడదెబ్బ దాకి ఈరోజు చనిపోయింది. అంటే 3 రోజుల నుంచి కళ్ళం దగ్గర కొనే కేంద్రం దగ్గర ఎందుకు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడ్డదండి? అంటే వీళ్ళకి అంత ప్రేమ ఉంటే ఎట్లుండాలి? ఇంతకుముందు వడ్లు మనం కొనలేదా? 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం 100కి 100% వడ్లను కొని చూపించింది కదా. ఈరోజు మహిళా రైతు ఎందుకు చనిపోయింది అక్కడ పాలకుర్తి నియోజకవర్గంలో? ఒక్క ఎమ్మెల్యే పోలే, ఒక మంత్రి పోలేదు. పక్కనే వడ్ల కుప్ప ఉన్నది, వడ్ల కుప్ప పక్కనే మహిళా రైతు శవం ఉన్నది. ఇది ఈరోజు పరిస్థితి. ఎంతమంది రైతులు 500 రోజులు, నిన్నటికి 500 రోజుల పాలనలో, కాంగ్రెస్ పాలనలో దాదాపు 500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇది కాంగ్రెస్ పాలన. వాళ్ళకి ఎంతసేపు దోచుకోవడం, దాచుకోవడం తప్ప
ప్రజల బాధలు కానీ రైతుల బాధలు కానీ పట్టించుకునే పరిస్థితిలో లేరు. అట్లనే ఈరోజు చూస్తే ఈ పెట్టుబడులు కూడా అనేది కూడా చూస్తే మొన్న దావోస్ పోయి కూడా ఒక్కటంటే ఒక్క కొత్త కంపెనీ కూడా తెలంగాణకు తీసుకురాలేదు. ఒక్కటి కూడా ఒక్క రూపాయి కొత్త ఇన్వెస్ట్మెంట్ కూడా రాలేదు. వాళ్ళు చేసుకొని 1,78,000 కోట్లు చూపించిన పెట్టుబడులన్నీ కూడా ఆల్రెడీ హైదరాబాద్లో ఉన్న కంపెనీలే. ఏది కూడా ఒక కొత్త కంపెనీ కూడా రాలేదు. అందులో అవన్నీ కూడా తెలంగాణలో ఉన్న కంపెనీలు. తెలంగాణలో సెక్రటేరియట్కి పిలుచుకొని సంతకాలు చేసుకోవచ్చు, కావాలంటే ఎంఓయూలు చేసుకోవచ్చు. దానికి దావోస్ పోవాల్సిన పని ఏందండి? దావోస్ ఎవరెవరు పోయారు? కనీసం ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం లేని వాళ్ళు కూడా దావోస్ పోయారు. ఎట్లా పోతారండి? ప్రభుత్వ సొమ్ముని వాళ్ళు ఎట్లా తింటారు? ఎట్లా ఖర్చు పెడుతున్నారు? రోహిత్ రెడ్డి ఎవరు? రోహిన్ రెడ్డి ఎవరండి? ప్రభుత్వం లేదన్న పదవి ఉందా? ఎట్లా పోయిండు ఆయన? ప్రభుత్వ నిధులతో ఎట్లా పోతాడు? అయితే ఈరోజు మీకు చెప్పదలుచుకున్నా, సుహానా మసాలా అనే ఒక కంపెనీతోని దావోస్ పోయి అగ్రిమెంట్ చేసుకున్నారు. ఏంటిదా కంపెనీ? సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ట్రైనింగ్ ఆఫ్ చిల్లీ ఫార్మర్స్ అట. అంటే మిర్చి రైతులను ట్రైనింగ్ ఇచ్చే ఒక కంపెనీ కోసం దావోస్ పోయి ఎంఓయూ చేసుకోవాలనా? హైదరాబాద్లో చేసుకోలేరా? ఈ కంపెనీ ఇలాంటి దాదాపు 20 కంపెనీలు చూపించి, ఈ 20 కంపెనీలు 1,78,000 కోట్లు వచ్చినాయని దావోస్ నుంచి పెద్ద కోట్లలో 100 కోట్లు ఖర్చు పెట్టారు. మళ్ళీ దీనికి ఇందులో ఏ ఒక్క కంపెనీ కూడా కంట్రోల్-ఎస్ ఒక కంపెనీ 10,000 కోట్లు చూపించారు. కంట్రోల్-ఎస్ అనే కంపెనీ 10,000 కోట్లు కేటీఆర్ హయాంలోనే ఎంఓయూ జరిగింది. అక్టోబర్ 23లోనే కంట్రోల్-ఎస్ అనే కంపెనీ కేటీఆర్ గారి హయాంలో కేటీఆర్ గారితో 10,000 కోట్ల ఒప్పందం జరిగింది. కావాలంటే మీరు పోయి చూసుకోవచ్చు. సీఎంఓలో ఇండస్ట్రీలో ట్వీట్ కూడా ఉంటుంది అప్పటిది. ఇంత దారుణంగా ఆల్రెడీ ఎంఓయూలు ఉన్న కంపెనీలతో మళ్ళీ ఎంఓయూలు చేసుకోవడానికి దావోస్ పోయి వీళ్ళు జల్సాలు చేయడానికి, ప్రభుత్వ సొమ్ముని జల్సాలు చేసుకోవడానికి వాడుతున్నారు తప్ప తెలంగాణ మీద ప్రేమతోని తెలంగాణ యువతకు ఉద్యోగాలు తేవాలి, తెలంగాణకు పెట్టుబడులు తేవాలనే ఎక్కడ కూడా లేదు. నిజంగా ఇన్ని కోట్ల పెట్టుబడులు వస్తే ఈరోజు రియల్ ఎస్టేట్ రంగం ఇట్లా ఎందుకుంటుంది తెలంగాణలో? ఆత్మహత్య చేసుకునే పరిస్థితుల్లో ఉన్నారు ఈరోజు బిల్డర్స్ అందరూ కూడా. ఇది ఒక్కసారి ఆలోచించాలి. నిజంగా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్న, ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మంచిగా పనిచేయండి, మంచి పెట్టుబడులు తీసుకురండి, మంచి ఉద్యోగాలు తీసుకురండి. మీకు 5 సంవత్సరాలు పాలించడానికి ప్రజలు మీకు అధికారం ఇచ్చారు, దాన్ని వాడుకోండి అని ఈ సందర్భంగా వాళ్ళకి తెలియజేస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ సతీష్ గారు మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. అల్టిమేట్గా దావోస్లో రేవంత్ సర్కార్ పెట్టుబడులన్నీ కూడా ఆల్మోస్ట్ ఫేక్ అనే దానికి సంబంధించి అనేక స్పష్టమైన ఆధారాలు కూడా చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. అల్టిమేట్గా ఎందుకు ఇట్లా ప్రభుత్వం వ్యవహరిస్తుందనంటే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం రాష్ట్ర అభివృద్ధి కాదు, ప్రజల శ్రేయస్సు కాదు, అల్టిమేట్గా దోచుకోవడమే ప్రధాన ఎజెండాగా ఇదంతా నడుస్తుందనే దానికి సంబంధించి అనుమానాలు కూడా బలపడుతున్నాయి. దట్స్ ఆల్ ఫర్ నౌ. స్టే ట్యూన్డ్.